హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజుల్లో చాలా ఎక్కువ మంది బాధపడే అంశం ఆస్తమా ఉబ్బసం. మరి ఈ ఆస్తమా ఉబ్బసాన్ని తగ్గించడానికి యోగాలో రామబాణం లాంటి ఆసనాలు ఏమైనా ఉన్నాయంటే ఉంది అనే చెప్పుకోవాలి. ఆ ఆసనం పేరే మత్స్యాసనం. మత్స్యం అంటే చేప. అంటే ఈ ఆసనంలో మనం చేప ఆకారంలో ఉంటాం కాబట్టి దీనిని మత్స్యాసనం అంటారు. అలాగే ఫిష్ పోజ్ అని కూడా అంటాం. ఈరోజు ఈ వీడియోలో మనం ఈ ఆసనం ఎలా ప్రాక్టీస్ చేయాలి, అలాగే ఈ ఆసనం యొక్క అద్భుతమైన ఉపయోగాలు ఏంటి, ఈ ఆసనం ఎవరు చేయకూడదు అనే విషయాలు మనం తెలుసుకుందాం. ఈ వీడియో చివరి వరకు చూడండి, మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇప్పుడు ఈ ఆసనం ఎలా ప్రాక్టీస్ చేయాలో చూద్దాం. మ్యాట్ మీద వెల్లెలికలు పడుకొని మన పాదాలను పద్మాసన స్థితిలోకి తీసుకురావాలి. ఆ తర్వాత శ్వాస తీసుకొని నడుమును పైకి లేపి తలను వీలైనంతగా లోపలికి తీసుకెళ్ళి కాలి వేళ్ళను మన చేతులతో పట్టుకోవాలి. ఈ స్థితిలో మనం వీలైనంతసేపు ఉండాలి. ఇలా కొద్దిసేపు ఉన్న తర్వాత శ్వాస వదిలేస్తూ అమృతాసన స్థితికి రావాలి. ఈ స్థితిలో మనం కొద్దిసేపు విశ్రాంతి తీసుకోవాలి. ఈ ఆసనంలో మన ధ్యాన కేంద్రం విశుద్ధ చక్రం, అంటే మన గొంతును గమనిస్తూ ఉండాలి. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా మనం ఈ ఆసనం ప్రాక్టీస్ చేస్తాం. ఇప్పుడు ఈ ఆసనం యొక్క ఉపయోగాలు ఏంటో తెలుసుకుందాం. నెంబర్ 1, ఆస్తమా ఉబ్బసం నివారించడంలో ఈ ఆసనం ఉత్తమమైనది. నెంబర్ 2, షుగర్ వ్యాధిని అరికడుతుంది. అలాగే థైరాయిడ్ సమస్యలను కూడా తగ్గిస్తుంది. నెంబర్ 3, ముక్కు సమస్యలను, శ్వాసనాళంలో వాపులు ఏవైనా ఉన్నట్లయితే వాటిని కూడా తగ్గిస్తుంది. నెంబర్ 4, ఈ ఆసనాన్ని బాగా ప్రాక్టీస్ చేయడం వల్ల ఊపిరితిత్తుల్లోకి ప్రాణవాయువు ఎక్కువగా వెళ్ళిపోయి రక్తాన్ని శుభ్రపరుస్తుంది. నెంబర్ 5, నడుము నొప్పి, ట్రాన్సిల్స్, వణుకు, ఇంకా ఎవరికైనా నరాల బలహీనత ఉన్నట్లయితే ఈ ఆసనం చేయడం వల్ల తగ్గిపోతాయి. నెంబర్ 6, మన మెడ, భుజాల భాగంలో కలిగే ఒత్తిడిని కూడా ఈ ఆసనం చేయడం వల్ల మనం తగ్గించుకోవచ్చు. ఇవి ఫ్రెండ్స్ ఈ ఆసనం యొక్క ఉపయోగాలు. ఇప్పుడు ఈ ఆసనం ఎవరు చేయకూడదో చూద్దాం. కొంతమంది ఈ ఆసనం చేయకపోవడం ఉత్తమం. ఎవరు చేయకూడదంటే బీపీ సమస్యలు ఉన్నవాళ్ళు. ఎవరికైతే హై బీపీ లేదా లో బీపీ ఉంటుందో వాళ్ళు ఈ ఆసనం ప్రాక్టీస్ చేయొద్దు. అలాగే మైగ్రేన్, నిద్రలేని సమస్యలు ఉన్న వాళ్ళు కూడా ఈ ఆసనం ప్రాక్టీస్ చేయకూడదు. అలాగే ఎవరికైతే తీవ్రమైన నడుము నొప్పి, మెడ నొప్పి ఉంటుందో వాళ్ళు ఈ ఆసనం ప్రాక్టీస్ చేయొద్దు. ఆ తీవ్రత తగ్గిన తర్వాత ప్రాక్టీస్ చేయొచ్చు. ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.